మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆధ్యాత్మికముగా మీరు కూడా బలపరచబడుతూ ఉన్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కడవరి దినములలో మరి ఆధ్యాత్మికముగా బలపరచబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనము గమనించగలం. ఎందుకంటే కడవరి దినములలో చాలామంది ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడలేక మరి ఆత్మీయముగా క్షీణించిపోతూ లౌకికమైన కార్యములను మరి కొనసాగిస్తూ లౌకిక సంబంధమైన ఆలోచనలు కలుగుతూ శరీర ప్రకారముగా తమ వాంఛలను నెరవేర్చుకునే ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి సమయాలలో మరి లౌకికమైన జ్ఞానములతో కాకుండా ఆత్మీయమైన జ్ఞానముతో దేవుని ప్రజలు బ్రతకాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక లౌకికమైన జ్ఞానము మనుషుణ్ణి తప్పు త్రోవలో నడిపించుచూ ఉన్నది. అదే సమయంలో దేవుని నుండి కూడా దూరమైపోయేవారుగా కనబడుచూ ఉన్నారు. నా ప్రియ దేవుని చిన్నులారా, మరి నిన్నటి దినమందు లౌకికమైన జ్ఞానము లేకుంటే లోక జ్ఞానము అనున్నది ఒక మనుష్యుణ్ణి పాడు చేస్తూ ఉన్నది. అంటే ఎవరు చూడడం లేదు, తమకు కలిగిన వాటిని బట్టి తాము ఆధారపడుచు వాటిని అనుసరిస్తూ తమ బ్రతుకులలో కొనసాగిస్తూ ఉన్నారు. కనుక అందుమూలముగా తాము ఎంతగా మరి లోకానుసారముగా జీవిస్తూ మరి పలు రకాలుగా చెడు వ్యసనములకు బానిసలైపోయేవారుగాను, మరి లోకములో ఎంత జ్ఞానవంతులైనప్పటికీ ప్రభువును ఎరగకుండా ఉండడం అనేది అతని జీవితంలో ఒక శూన్యముగా మారుచూ ఉన్నది. దేవునిని ఎరుగుటయే నిత్య జీవమని వాక్యము సెలవిస్తున్నట్లుగానే మరి దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆత్మీయ జ్ఞానము చేత మరి మనము నింపబడుచు ఉన్నప్పుడు మనలో దీన మనసు, సాత్వికము, పరిశుద్ధత ఇవన్నీ కూడా కలిగి మనము ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలం. మరి అన్యుల మధ్యలో దేవుని ప్రజలు బ్రతుకుచున్న కాలం అంతటిలో కూడా దైవికమైన జ్ఞానముతో అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది ఒక మనుషునికి చాలా చాలా అవసరమై ఉన్నది. కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములు అనుకుంటాను, అక్కడ చెప్పబడిన మాటలు యేసు ప్రభువును గురించి ఆయన దేవుని దయయందును మనుషుల దయయందును దైవికమైన జ్ఞానమునందును మరి ఆయన వర్తిల్లుచు ఇలాగా మన ప్రభువును గురించి చెప్పబడిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసినప్పటికీ నా వంతు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ మూలముగా ఈ విషయములను మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రభువు నన్ను నిలబెట్టాడు. అందును బట్టి ఆ దేవునికి మరి స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. అల్పుడను అయోగ్యుడనైన నన్ను కూడా మరి ఈ విధముగా దేవుని వర్తమానములనేవి బోధించడానికి ప్రభు నన్ను తన హస్తములో ఒక చిన్న సాధనముగా వాడుకుంటున్నందుకు మరి నా హృదయములో ఎంతో సంతోషముగాను ఆనందముగాను కనబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మరి మన అంశం ఏమిటంటే ఆత్మీయ జ్ఞానము అనేది మనము ఎలా పొందుకోగవాలి, ఏ విధముగా దానిని మనము అనుభవించే వారముగా ఉండాలి. క్లుప్తముగా ఈ వర్తమానములనేవి ఉంటున్నవి కనుక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా వినగలరని ప్రభువు పేరట మిమ్మలను దయతో అడుగుచూ ఉన్నాను. కనుక మరి తప్పనిసరిగా మరి మీరు వినండి. ఎవరైతే నూతనముగా ఒకవేళ ఈ వర్తమానములను వింటూ ఉన్నట్లయితే ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడాలనేదే మరి నా యొక్క ఆలోచన. కేవలం మరి దేవుని యొక్క వర్తమానములనేవి లోకములో అనేక మంది దైవజనులు మరి
ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఇంకా అనేక గ్రామాలలోనూ మరి మారుమూల ప్రాంతాలలోనూ కొండల ప్రాంతాలలోనూ మరి దేవుని సువార్త అందనటువంటి ప్రదేశములు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి ప్రదేశములన్నిటికీ అందరూ వెళ్ళలేరు, కానీ మరి దేవుని యొక్క కృప మూలముగా ఈ విధముగా దేవుని యొక్క వర్తమానములను మరి తెలియచేయడానికి దేవుడు ఎంతగానో మనకు కృప చూపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియ దేవుని బిడలారా, ఈ సమయములో ఆత్మీయ జ్ఞానము అనున్నది ఒక మనుషుని జీవితములో కలిగి ఉన్నట్లయితే అతడు ఏ విధముగా దేవునిని పొగిడేవాడుగా ఉంచుతాడు అనే విషయములను ఇప్పుడు దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మరి మీతో కూడా పంచుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక. మరి రండి, నాతో పాటు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనములలో మనము గమనించినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచింపబడిన ఈ మాటలను వారికి తెలియచేయచ్చు ఉన్నాడు. ఆ కాలములో మరి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి జ్ఞానము కానివ్వండి, వారికి కలిగిన బలములను బట్టి, ఐశ్వర్యములను బట్టి, తమకు కలిగిన ఆస్తులను బట్టి వారు ఎంతగానో ఒకవేళ అతిశయిస్తూ ఉండవచ్చు. నేటికిని అనేకులు ఈ లోకములో తాము పుట్టినది మొదలుకుని తాము మరణించేంత వరకు కూడా అనేక హృదయాలు ఎలా మారుతూ ఉన్నాయంటే, తమకు కలిగిన బలమును బట్టి, ఐశ్వర్యములను బట్టి, తమకు కలిగిన ఆస్తులను బట్టి అతిశయించేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనులారా, మనకు కలిగిన ఈ ఐశ్వర్యములను మరి ఈ బలము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడనేది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మానవుడు తనకు కలిగినది యావత్తు కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కనుకనే అపోస్తులుడైన పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క మహిమ అంతయు మరి వాడిపోవచ్చున్న గడ్డి లాంటిది అని చెప్పి అక్కడ రాస్తూ ఉన్నాడు. అప్రియ దేవుని జనులారా, ఈ మాటలను మనము సరిగ్గా అర్థం చేసుకుంటున్నట్లయితే మనకు కలిగిన ఐశ్వర్యము కానివ్వండి, మనకు కలిగిన జ్ఞానమును కానివ్వండి, ఒక దినమందు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే వారముగా ఉంటున్నాము. కనుక మరి ఏ మాత్రము కూడా మనము అతిశయించడానికి ఈ లోకములో ఏదియూ లేదు. అయితే దేవుని బిడలమైనటువంటి మనలో దైవికమైనటువంటి జ్ఞానము అనునది మనలను ఎలా నడిపించుచు ఉన్నదంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. భూమిని ఆకాశములను ఆయన తన నోటి మాటల ద్వారా కలుగు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టి యావత్తు కూడా ఆయన కలుగు చేసిన విధానములన్నీ కూడా మనము గమనించేటప్పుడు మరి అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను కనబడుచు ఉన్నది. అందులో మరి విశేషముగా మానవుని దేవుడు సృష్టించినటువంటి విధానమును గురించి మరి దావీదు భక్తుడు చెప్పిన మాటలను నేను ఇంతకు ముందు చెప్పాను. అవేమిటంటే, నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదని చెప్పి దావీదు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. 139వ కీర్తనలో మనము ఆ విషయములను గమనించగలం. నా ప్రియ దేవుని బిడలారా,
కడవరి దినములలో అనగా ఈ చివరి దినములలో ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక ఈ దినాలలో అనేకుల యొక్క హృదయములో అతిశయముతో నిండిన వారుగా మారుచూ ఉన్నారు. తామే గొప్పవారు అనుకుంటూ, తామే జ్ఞానవంతులం అనుకుంటూ, తామే ఐశ్వర్యవంతులము అనుకుంటూ ఇలాంటి ప్రగల్భాలు పలుకుచున్నటువంటి మనుషులను మనము కన్నులారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకము అనున్నది ఒక మనుషుణ్ణి జీవపు డంబములోనికి నడిపిస్తూ ఉన్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 వచనములలో మనం గమనించేటప్పుడు నేత్రాశయు జీవపు డంబమును శరీర ఆశయు ఇవన్నీ కూడా లోకము ద్వారా పుట్టినవి అని చెప్పుచూ ఉన్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చువారు నిరంతరముగా నిలిచేటువంటి వారని అక్కడ ఆ క్రింద వాక్యములో మనం చదువుతున్నాం కదా. దేవుని బిడలమైనటువంటి మనలో లౌకికమైనటువంటి జ్ఞానముతో నిండుకోవాలన్నా లేకుంటే ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో నిండుకోవాలన్నా అదే మనము గమనించాలి. లౌకికమైనటువంటి జ్ఞానం అనేది మనుషుని ఈ లోకములో ఒక ఉన్నత స్థానములో నిలబెడుతుంది, కానీ దేవుని దృష్టిలో వారు అసహ్యమైనటువంటి వారుగా మారుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఉన్నత జ్ఞానవంతులు అయి ఉండవచ్చును, గొప్ప ఐశ్వర్యవంతులు అయి ఉండవచ్చును, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అయి ఉండవచ్చును, యేసు ప్రభువును ఎరగకపోతే వాని జీవితములు నిత్య జీవమును కోల్పోయేవారుగా ఉంటున్నారు. నా ప్రియ దేవుని చిన్నలారా, ఈ మాటలను నేను మీకు తెలియచేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ లోకములో మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఈ లోకములో మనం అతిశయించడానికి మనం ఏమైనా సంపాదించగలుగుతూ ఉన్నామా? సంపాదించిన దానిని మనం మరలా తిరిగి తీసుకుని వెళ్ళిపోగలుగుతూ ఉన్నామా? ప్రసంగి గ్రంథములో చెప్పబడుచున్నటువంటి మాటలు ఏమిటంటే తల్లి గర్భము నుండి ఏ రీతిగా వచ్చామో అదే విధముగానే మనము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారముగా ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడలారా, గొప్ప వీరుడైనటువంటి అలెగ్జాండర్ యొక్క జీవితంలో కూడా మనము గమనించగలం. అన్నిటిని సంపాదించుకోగలిగాడు, సమస్తమును దేశములన్నిటిని కూడా తన స్వాధీనములో ఉంచుకోగలిగాడు. చివరికి ఏం జరిగిందో చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. కారణం ఏమిటి? జ్ఞానం ఉంది, అన్ని సర్వ సంపదలు కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు, మంచి యుద్ధ వీరుడిగా ఉన్నాడు. అయినప్పటికీ చివరిలో తన మరణ సమయములలో చెప్పిన మాటలను మనకు చరిత్ర తెలియజేస్తున్నట్లుగానే ఈ రోజుల్లో మనము అతిశయించడానికి లోకములో ఏదీ లేదు. అయితే ఒకటి మనము చేయాలి. ఆత్మీయ జ్ఞానము కలిగిన దేవుని బిడల యొక్క జీవితాలలో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. మన దేవుడు ఎవరు? ఆయన ఏ విధముగా ఉంటాడు? సర్వభూతలములను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనను గురించి మనం తెలుసుకోవడానికి మనకు జ్ఞానం అనేది చాలా అవసరమైనది. లోక సంబంధమైనటువంటి జ్ఞానము కొంతవరకే, అయితే దైవికమైనటువంటి జ్ఞానం అనేది ఒక మనుషుని నిత్య జీవమునకు నడిపిస్తూ ఉన్నది. దైవికమైనటువంటి జ్ఞానముతో మనము నింపబడడానికి దేవుని వాక్యమును మనము చదివే వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మనము అధికముగా చదువుతూ ఉన్నప్పుడు, మన హృదయములో దేవుని వాక్యము చేత నింపబడుచు ఉన్నప్పుడు దైవికమైనటువంటి జ్ఞానముతో మనము నింపబడుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని చిన్నలారా, భూమి మీద కృప చూపుచున్న ఈ దేవుడు ఎవరు? అదే మనము తెలుసుకోవడానికి ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయములను మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను సహాయము చేయునుగాక. మొదటిగా ఈ దేవుడు ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించేటప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములో భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు,
ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ దేవుని వైపు ఎవరైతే చూచేవారుగా ఉంటున్నారో, తమ నేత్రములను ఈ దేవుని వైపు ఎవరైతే తేరి చూసే కార్యములను చేయగలుగుతూ ఉన్నారో వారు రక్షణ పొందేవారుగా ఉంటున్నారు. రక్షణ అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించలేం. రక్షణ అనేది దేవుడు మనకిచ్చే ఉచితమైన ఆశీర్వాదములు. మరి ఈ రోజుల్లో చాలా మంది రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, నీటి బాప్తిస్మం యొద్దకు నడిపించబడుతున్నారు. అయినను దైవికమైనటువంటి జ్ఞానములు లేనిటువంటి వారుగా మారుతూ లౌకికమైనటువంటి జ్ఞానముల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. బూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడుని లేడు అనే ఆలోచన అనేది దేవుని బిడలకు ఉండాలి. ఆత్మీయ జ్ఞానమును దేనికి సూచనగా ఉంటున్నదంటే, దేవునిని గురించినటువంటి కార్యములను తెలుసుకోవడం. మన దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వారు, ఆయన ఏమి చేయుచున్నాడు, ఆయన చేయుచున్న కార్యములు ఎలా ఉంటున్నవి, మరి ఇటువంటి విషయాలను మనము తెలుసుకోవడానికి దైవికమైనటువంటి జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం అనేది ఒక మనుషునికి చాలా అవసరమై ఉన్నది. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా ఐగుప్తులో వారు బ్రతికినంత కాలము మరి వారు అనేక విధములుగా ఫరో చేత, ఐగుప్తీయుల చేత, మరి ఇశ్రాయేలీయులందరూ కూడా బానిస బ్రతుకు కొనసాగుతూ ఉన్న ఆ సమయాలలో వారు చేసినటువంటి మొరలను, వారు విడిచినటువంటి కన్నీళ్లను, మరి వారి జీవితాలలో ఆ బానిస బ్రతుకుల్లో నుండి విడుదల పొందడానికి వారు ఏం చేశారు, మరి వారు ఏ విధముగా దేవునికి మొరపెట్టుచూ వచ్చారు. వారి యొక్క మొరలన్నిటిని కూడా దేవుడు ఆలకించాడు కదా. వారి యొక్క మొరలన్నిటిలో కూడా దేవుడు వారి మొరలను ఆలకించి వారికి ఒక గొప్ప విడుదలను దేవుడు కలుగు చేసిన ఆ సందర్భములో వారు పాడుచున్నటువంటి పాటను గురించి నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో ఇలా పాడుచూ ఉన్నారు. అంటే దేవునిని గురించినటువంటి అతిశయం అనేది వారి జీవితంలో కలిగి ఉన్నది. బానిస బ్రతుకులో నుండి విడుదల పొందినప్పుడు, మరి ఐగుప్తీయుల చేత వారు బాధ పెట్టబడుచు ఉన్నప్పుడు, కఠినమైన వెట్టి పనుల చేత వారు బాధ పెట్టబడుచు ఉన్నప్పుడు, వారికి ఇంకా విడుదల లేనటువంటి సందర్భములో మరి దేవునికి మొరపెట్టుచూ ఉన్న ఆ సమయములో దేవుడు వారి మొరలను ఆలకించి మోషే అనే ఒక నాయకుడిని దేవుడు వారికి ఏర్పరచబడిన తరువాత మరి ఐగుప్తులో నుండి వారు విడుదల పొంది ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారి జీవితములో దేవునిని గురించినటువంటి ఒక గొప్ప కీర్తన పాడగలిగారు. ఆ కీర్తన ఏమిటో ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు, అద్భుతములను చేయువాడువు, నీ వంటి వాడు ఎవడు. అవును నా ప్రియ దేవుని జనమా, దైవికమైనటువంటి జ్ఞానము కలిగిన వారి జీవితాలలో దేవునిని గురించినటువంటి కార్యములను వాటిని బట్టి అతిశయించేవారుగా ఉంటున్నారు. మరి లౌకికమైన జ్ఞానములతో కూడిన వారు మనుషులను పొగిడేవారుగా ఉంటున్నారు, మనుషులను ముఖస్తుతి చేసేవారుగా ఉంటున్నారు, మనుషుల ఎడల వారిని పొగిడి ఉన్నత స్థితికి చేర్చేవారుగా ఉంటున్నారు. మనము ఒకవేళ మనుష్యులను పొగిడేవారముగా ఉన్నట్లయితే, మనుషుల యొక్క ముఖస్థితిని మనము చేసేవారముగా ఉన్నట్లయితే దేవునికి దాసులము కానేరము. మరి దేవునికి దాసులు కావాలంటే ఏం చేయాలి? దైవికమైనటువంటి జ్ఞానము దేనిని బోధిస్తూ ఉన్నది? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో మీరు ఎవరైనప్పటికీ దేవునిని గురించినటువంటి కార్యములను బట్టి అతిశయించండి. మన దేవుడు ఎవరో ఇక్కడ బాగుగా తెలియచేయబడుతూ ఉన్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన తర్వాత, ఎర్ర సముద్రమును దాటిన తర్వాత సముద్రము ఆరిన, ఆ సముద్రములో 2 పాయలుగా చేయబడి ఆరిన నేల మీద నడిపించబడిన ఆ ప్రజలు
ఐగుప్తులో నుండి విడుదల పొందిన తరువాత వారు గొప్ప ఉజ్జీవముగా, ఉత్సాహముగా, సంతోషముగా దేవుణ్ణి పాడి పొగిడిన వారుగా మారారు. దేవునిని బట్టి అతిశయించారు. మరి ఆ దేవుడు ఎవరో ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం. నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఇలా మనం పొగడగలుగుచూ ఉన్నామా? మన బాధలు ఏమిటంటే, దేవుడు నాకు అవి చేయలేదు, ఇవి చేయలేదు, నా బాధలు ఇలా ఉన్నాయి, నా మొరలు ఇలా ఉన్నాయి, నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది. ఇలాంటి కార్యములను గురించి మనము చింతించడం మూలముగా మనము ఏమీ సాధించలేము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల యందు విశ్వాసం ఉంచి మీ బ్రతుకులలో దేవుడు గొప్పవాడని అతిశయించే వారముగా ఉండాలి. అలనాడు ఇశ్రాయేలీయులను మరి వారిని విడిపించిన దేవుడు, ఆయన యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు ఆయన, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములను చేయవాడు. మన దేవుడు అద్భుతములను చేయవాడు, ఆశ్చర్య కార్యములను చేయవాడు. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య మనకు చేయు నిశ్చయం. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య మనకై చేయు నిశ్చయం. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చే శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చే సాతానుపై. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన అద్భుతాలను చేయి దేవుడై ఉన్నాడు. తరువాత మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26, 27 వచనాలలో మనం గమనించగలము. ఆయన సహాయము చేయి దేవుడు, మహోన్నతుడైన మేఘా వాహనుడు, శాశ్వతుడైన దేవుడు. ఆయన సహాయము చేయ దేవుడు, మహోన్నతుడైన దేవుడు, శాశ్వతమైనటువంటి దేవుడు. ఈ దేవుని గురించి మనము అతిశయించే వారముగా ఉండాలి. అవును నా ప్రియ దేవుని చినులారా, మరి ముఖ్యముగా దావీదు భక్తుని జీవితంలో కూడా మనం గమనించగలము. కీర్తన 34, 2-3 వచనములలోను, 44వ కీర్తన 8వ వచనములో కూడా మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు దేవునిని ఘనపరిచే విషయములో ముందు ఉన్నాడు. ఆత్మీయ జ్ఞానవంతులు ఎప్పుడు కూడా దేవునిని మాత్రమే ఘనపరుస్తారు. దేవుని కార్యములను తలంచి ఘనపరిచేవారుగా మారుతారు. నా జీవితంలో కూడా మరి నేను దేవుడు చేసిన కార్యములన్నిటిని కూడా తలంచి మరి దేవుని పొగిడే వారముగా ఉంటూ ఉన్నాం. మరి మీ కుటుంబాలలో మీరు ఏ విధముగా దేవుని కార్యములను తలంచి పొగుడుచూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ జీవితాలలో లౌకికమైన జ్ఞానములతో ఉన్నట్లయితే అది దేనికి పనికిరాదు నా ప్రియ దేవుని బిడలారా. ఒకవేళ లౌకిక జ్ఞానములనేవి ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడవచ్చేమో, కానీ పర సంబంధమైన మరి దేవుని రాజ్యమునకు అది మనకు పనికిరాదు. దైవికమైనటువంటి జ్ఞానం అనేది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మరి దేవునిని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. మనకు శక్తిని, సామర్థ్యమును, తెలివిని, బుద్ధిని దేవుడే మనకు అనుగ్రహించాడు. మరి వీటి ద్వారాగా అనేకులను దేవుని యొద్దకు మరి నడిపించడానికి మనమందరము కూడా మరి దేవుని కృప చేత నింపబడుచు భూమి మీద కృపను, నీతి న్యాయములను చూపించుచున్న దేవునిని గురించి మనం పరిశీలించి తెలుసుకున్నట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే వారమై ఉన్నాము. కన్నులు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా లౌకిక జ్ఞానములతో మేము నిండకుండా దైవికమైనటువంటి జ్ఞానములతో ప్రభువా మేము నింపబడడానికి మీరు కృప చూపండి. మా బ్రతుకులు ప్రభువా మీరు మార్చండి. లౌకిక జ్ఞానం అనేది ఒక మనుష్యుని పాతాళమును అనగా పడద్రోయబడుచున్నటువంటి నాదా జీవితములతో
అనేక విధములుగా మనుషులు పడిపోవచ్చు ఉన్నారు కనుక మరి మేము అలా పడిపోకుండానట్లు తండ్రి, మా మొదటి స్థితి కంటే మా యొక్క కడపటి స్థితి అనేది నాదా విశేషముగా ఆశీర్వాదకరముగా మారాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యకు ఒక విడుదల దయచేయండి. మీరే దేవుడు. ఈ లోకములో మీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. మీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభువా. ఆకాశమును భూమిని కలుగు చేసిన మా పరలోకపు తండ్రి, మీ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి. దైవికమైన జ్ఞానము మాకు కావాలి ప్రభువా. ఎవరైతే మీ సన్నిధిలో దయతో మిమ్మలను నాదా అడుగుచు మీకు మొరపెట్టుచు ఉన్నారో అలాంటి వారికి అందరికీ మీరు సహాయము చేయమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొని మీరు ఆకడకు మమ్మలను సిద్ధపరచగలరని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, ప్రతిరోజు మరి ఆత్మీయ వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి. మరి ఒకవేళ నూతనముగా ఎవరైనా ఈ వర్తమానములను వింటూ ఉన్నట్లయితే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని మేము ప్రభువు పేరిట మీకు మరి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇంకను ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడాలి, ఇతరులు కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడాలి అని అనుకున్నట్లయితే ఈ వర్తమానములను ఇతరులకు కూడా మీరు తెలియజేయగలరని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మనమందరము కూడా మరి ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ వాక్యానుసారముగా నడుచుకుంటూ ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుదుము గాక. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.